హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజన అఫీషియల్. ఇక్కడ పొద్దున్నే దోశ రుబ్బు చేసుకుంటున్నాను, అంటే పెసరట్టు అనమాట. అమ్మ ప్రీవియస్ డే కొంచెం పెసర్లు తీసి నానబెట్టేసి ఇట్లా స్ప్రౌట్స్ కింద చేసుకుంది. ఇంకా నేనే ఒక గ్లాసు మినపప్పు నానబెట్టేసుకొని దోశలాగా చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను. ఇందులో మినపప్పు నానబెట్టేటప్పుడు కొంచెం మెంతులు యాడ్ చేసేసుకొని, సో ఇంకా స్ప్రౌట్స్ అయితే ఉంటాయి కదా, ఆ స్ప్రౌట్స్ అయితే మంచిగా వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి అండ్ ఉప్పు జీలకర్ర వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. సో చాలా చాలా హెల్దీ దోశ అనమాట. సో ఇప్పుడు కొత్త కొత్త దోశలు అన్నీ ట్రై చేస్తున్నాం కదా, కుర్రలతోని ప్లస్ అన్నిటితోని ట్రై చేస్తున్నాం కాబట్టి, అంటే వితౌట్ రైస్ లేకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా రాగి దోశ అయితే ఇంకా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అది. ఇంకా మిక్స్ అయితే చేసేసుకోవాలి, దీనికి ఫర్మెంటేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఇంకా సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం నార్మల్ దోశ ఎట్లా క్రిస్పీగా ఉంటుందో ఇది కూడా మంచి క్రిస్పీగా బాగుంటుందండి, ట్రై చేయండి. సో మనకు దొరికిన పప్పులన్నీ వేసేసుకోవచ్చు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు అయితే కొంచెం తగ్గిస్తే బెటర్, బట్ శనగపప్పు చాలా బాగుంటాయి దోశల్లోకి అయితే. ఇంకా దోశ అయితే వేసేసుకోవడమే, మంచి క్రిస్పీగా వస్తుంది. సో ఇంకా పొద్దున్నే దోశ అయితే వేసేసుకుంటున్నాం. సో ఈ దోశ కాంబినేషన్ నేను ఇలాంటి చట్నీ చేసేసుకోవట్లేదు, సో ఎందుకంటే చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ ఉన్నాయన్నమాట. సో ముందు రోజువి అవే చాలా బాగుంటుంది, ఇంకా దోశలకి చట్నీల కంటే ఇవి బాగుంటాయి కదా అనేసి ఇంకా అవే తింటున్నాను. చూస్తున్నారా, మంచి క్రిస్పీగా వచ్చిందని చూపిస్తున్నాను అనమాట అక్కడ. సో ఇదైతే చికెన్ కర్రీ నేను చేసుకున్నాను, చాలా చాలా టేస్టీగా ఉన్నది దోశ అయితే, ఇంకా చెప్పలేము. ఇది మటన్ అనమాట, ఇది ముందు రోజుది. ఇంకా ఇవి రెండు వేసేసుకొని తినేసాను. కొంచెం కాలకు ముందే తీసేసరికి అట్లా లేవట్లేదు దోశ, ఇంకా మంచిగా తీసేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే మేము ఫంక్షన్కి వెళ్తున్నామండి. సో మంచిగా రెడీ అయిపోయాను. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ కూతుర్లై, ఇద్దరు కూతుర్లై చెవులు కుట్టిస్తున్నారు, అందుకనేసి ఫంక్షన్ చెప్పాడు, వెళ్తున్నాము. అమ్మ నేను వెళ్తున్నాం, డాడీ వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను. ఎండలకు ఎక్కువ రెడీ కాలేం కదా, నార్మల్గా డ్రెస్ ఒకటి వేసేసుకొని ఇంకా హెయిర్ కొంచెం మేము వెళ్ళే టైంకి వెదర్ కూల్గా ఉంది అనేసి హెయిర్ లీవ్ చేశాను, బట్ చుక్కలు కల్పించాయి నాకైతే. హెయిర్ బ్యాండ్ కూడా ఎక్స్ట్రా ఏం తీసుకెళ్ళలేదు అనమాట. ఇంకా వెళ్ళాక ఇక్కడ మేము మధ్యలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఆగాము. సో ఇక్కడ అందరం కలిసి వెళ్దామనేసి. ఈ చెట్టు చూసారా, ఇది సపోటా చెట్టు అనమాట, చాలా బాగుంటాయి. అంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కాయలే ఉంటాయి, అంటే టేస్ట్ చేద్దాం అనేసి ఒక్కసారి అనుకున్నా కూడా అసలు పండు అన్నమాట, బట్ చెట్టు నిండా కాయలు ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. సో చెట్టు అయితే మంచిగా ఫుల్గా కాయలు ఉండేసరికి క్లిప్ అయితే అట్లా తీసాను. ఇంకా అమ్మ నేనైతే వచ్చేసి ఇంకా వెళ్ళిపోవాలి అక్కడికి. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో జామకాయలు చాలా స్వీట్గా ఉండే అసలు. సో ఈ కాలంలో అసలు ఎండాకాలంలో ఎక్కువగా స్వీట్గా ఉండేవి కదా, బట్ ఇవి చాలా స్వీట్గా ఉండే, టేస్ట్ చాలా బాగుండే. ఇంకా తింటున్నాను. నాకు ఎప్పుడు వెళ్ళినా జామకాయ అయితే తినకుండా ఉండను, అంత ఇష్టం నాకు. సో స్వీట్గా ఉంటాయి, మళ్ళీ రెడ్గా ఉండవు ఇవి వైట్ జామకాయలు, అందుకే బాగా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా వచ్చేసాం ఫంక్షన్ దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ సాంబార్ కోసం అయితే ప్రిపరేషన్స్ చేస్తున్నారు. సాంబార్, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఇంకా పెట్టారనమాట. సో ఫస్ట్ ఇక్కడ సాంబార్ అయితే కంప్లీట్ అయిపోతుంది, అన్నీ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నారు. ఇంకా మేము వచ్చేసి ఇంకా నేను మా అన్నయ్య ఇల్లు ఏమో క్యారెట్ తింటున్నాము. సో క్యారెట్ ఎక్కడికి వెళ్తే ఫంక్షన్లకి, అంటే వంటల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్యారెట్ అయితే తీసుకొని తినేస్తాము. ఇంకా మంచి పెద్ద పెద్ద క్యారెట్స్ ఉన్నాయి, సాంబార్లోకి పెద్ద పెద్దవే తీసుకొస్తారు కదా, అవైతే ఇంకా తీసేసుకొని తింటున్నాము. మంచిగా పీల్ ఆఫ్ చేసేస్తున్నారు, మంచిగా కడుక్కొని క్లీన్గా తినేసామన్నమాట. మంచిగా హాయిగా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా ఇట్లాంటి పనులు చేసినప్పుడు భలే అనిపిస్తుంది. ఇక్కడ మా బ్రో మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు. వీడియోస్ తీసినప్పుడు ఎట్లాంటి ఇబ్బంది పడకుండా చాలా ఇష్టం. కొంతమంది వీడియో ఆన్ చేయగానే కొంచెం ఓవర్గా చేస్తారు, అట్లాంటి వాళ్ళు అంటే నాకు అస్సలు నచ్చదు. మనం తీసేది ఏదో మెమరీ కోసం తీస్తామండి. కొంతమందికి అస్సలు అలాంటివి నచ్చినప్పుడు ఇంకా వాళ్ళని అవాయిడ్ చేసేస్తాను కూడా.
కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. కొంచెం ఓవర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఎప్పటికైనా చూసుకోవచ్చు ఇలాంటి వీడియోస్. మనం ఎందుకండి అట్లా నెగిటివ్గా ఆలోచించడం అనేసి అనిపిస్తుంది. ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాము చెట్టు కింద. అస్సలు వల్ల అవ్వట్లేదు. చూసారా ఫేస్లో ఎంత డల్నెస్ కనిపిస్తుందో. కొంచెం అట్లా ముచ్చట పెడుతున్నాం. ఇంకా వేప చెట్టు నీడ మంచిగా చల్లగా ఉంటుంది అనేసి ఇంకా బయట ఇక్కడనే సెటిల్ అయిపోయాము. మేము 10:30కి వెళ్తే 2 o'clock స్టార్ట్ చేశారు ఫంక్షన్. ఇంకా అంత బోర్గా అంటే ఇంకా ఎండకి ఇంకా ఏం చెప్పలేము అట్లా ఉండే. ఇంకా మా బ్రో వాళ్ళ కొడుకు, సో తెలుసు మీకు, చాలా వ్లాగ్స్లో చెప్పాను, చాలా లడ్డు క్యూట్గా ఉంటాడు. ఇక్కడ ఇద్దరే పిల్లలు, వీళ్ళిద్దరికే చెవులు కుట్టిస్తున్నారు. సో ఇంకా అంతా కుట్టించారు, అంతా అయిపోయింది. పాపం ఏడ్చారు, చాలా నొప్పిగా ఉండేదేమో. నాకు కూడా చిన్నప్పుడు నాకు కుట్టించినప్పుడు చాలా చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. నేను కూడా చాలా ఏడ్చాను అసలు. ఇంకా చిన్న పాప బాగా ఏడ్చింది, బాగా అంటే బాగా ఏడ్చింది. ఇంకా పెద్దామ అంత ఎక్కువగా ఏడవలేదు. ఇంకా ముచ్చట్లయితే పెడుతున్నాం నొప్పిగా ఉందా అనేసి. అక్కడ అందరం రౌండ్ అప్ చేసి మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా వాటర్ అయితే అస్సలు వాటర్ లేకుండా ఉండలేకపోయాము. ఎన్ని వాటర్ తాగామో అసలు వంతంతా ఆరిపోవడం, దాహం 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 అనిపించింది. సో ఇంకా ఈ వెదర్కి ఇలాంటి డ్రెస్లు క్యారీ చేయడం, పట్టు చీరలు క్యారీ చేయడం అంటే చాలా కష్టం. సో ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ కూతురు తనకి వడ్డానం అయితే, ఇది వెండిదండి, వెండి వడ్డానం చేయించారట. ఇది 20 తులాస్ అంట. ఎంత బాగుందో అసలు, నాకైతే భలే నచ్చింది. సో కొంచెం రేర్గా చూడడం నేను ఇలాంటి వడ్డానాలు, భలే అనిపించింది అనమాట. అదొక చిన్న క్లిప్ తీసుకున్నాను బాగుంది అనేసరికి. సో ఇక్కడ మా చిన్నోడు ఈ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. బొమ్మలు అయితే భలే అనిపించాయి నాకు. సో చిలుక అండ్ ఇది ఆవు అంటే చాలా ఇష్టం తనకి, నాకు తెలుసు. బట్ ఈ చిలుక అయితే ఎంత క్యూట్గా ఉందో. ఆ ఇద్దరం భలే ఆడుకున్నాం, ఇద్దరం చిన్నపిల్లలు లెక్క ఆడుకున్నాం అనమాట. సో ఆ బొమ్మలు తీసుకుంటే ఏడవడం, అంటే చిలిపిగా చేసుకుంటూ ఉన్నాం అనమాట ఫంక్షన్ మొత్తం. నేనైతే భలే ఏడిపించాను ఆ బొమ్మలు తీసుకొని. ఆ బొమ్మలు ఉంటేనే ఏదైనా తినడమైనా చేయడమైనా. ఇంకా కాసేపు అట్లా ఉండేసరికి ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, తినేసాము. సో తినేయడం అయితే క్లిప్ అయితే ఏం తీయలేదు అసలే. ఇంకా వేడిగా ఉంది అన్నం కూడా. ఇంకా ఇక్కడైతే ఫోటో సెక్షన్ జరుగుతుంది, ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇంకా అమ్మ దిగుతుంది ఫొటోస్. అందరం మంచిగా ఇక ఉండేసరికి ఫ్యామిలీ పిక్ లాగా అందరం దిగేసామన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు అంత ఓపిక ఉండాలండి ఈ ఫంక్షన్లు ఉన్నప్పుడు, లేకపోతే అస్సలు ఉండలేము. నేనైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేయాలి అన్న ఫీలింగ్ ఉండే నాకు. అంత దారుణంగా ఉండే వెదర్ అయితే. కొంచెం చల్లగానే అనిపిస్తుంది, కానీ ఆ చల్లదనంలో నుంచే వేడి, ఒక్కసారి వర్షం పడితే ఇంకా చెప్పలేము. ఇంకా అందరం కలిసి ఇక్కడ దిగుతున్నాము. సో ఇంకా దిగేసి అయితే వెళ్ళిపోయామండి. ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఇంకా మంచిగా అంత కంఫర్ట్నెస్గా అనిపించలేదు ఇవి డ్రెస్లు ఇవి క్యారీ చేయడం. ఇంకా మంచిగా కాసేపు అయితే ఫ్యామిలీతోనే అక్కడ స్పెండ్ చేసేసాము. ముచ్చట్లు ఇంకా సరదాలు ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకొని ఇంకా బయలుదేరేసామన్నమాట. సో ఈ పిల్లలు వచ్చేసి నా కోడళ్ళు, అంటే మా అన్నయ్య వాళ్ళ కూతుర్లు అనమాట. సో ఇంకా మన హైట్కి వచ్చేస్తున్నారు వీళ్ళు. తొందరగా పెరిగిపోతారు కదా ఆడపిల్లలు అయితే, మెయిన్గా తొందరగా పెరుగుతారు అసలు. సో వాళ్ళది మనం ఏజ్ కానీ అది అసలు గుర్తుపట్టలేకుండా అయిపోతాం. నేను చిన్నప్పుడు కూడా నా ఏజ్ అసలు 15 years, అంటే నేను 17, 18 అనుకున్నారు నేను 9 years ఉన్నప్పుడు. అంత ఈజీగా ఏర్పడదు ఏజ్ అనేది, చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ మా అన్నయ్య తను కాసేపు జోక్ చేస్తున్నాను, 15 years బ్యాక్ ఎట్లుండేవాడివో అట్లుండవు అన్నయ్య, మంచిగా స్టైలిష్గా బాగున్నావు అని. ఇంకా ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే అక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చేసరికి నేను కట్ చేశాను అనమాట. మంచిగా మాట్లాడాడు, హాయ్ చెప్పి అన్నీ మంచిగా చేశాడనమాట. క్లిప్పింగ్ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు బాగా అనిపించింది, అరే పోయిందే అనేసి మంచిగా అనిపించింది. ఇంకా బయలుదేరేసాము. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాము. ఇంకొంచెం హాయిగా అనిపించింది కడుపులో. సో ఐస్ క్రీమ్స్ తినేసరికి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చే దారిలో నూడిల్స్ తీసుకున్నాను. నాకెందుకో ఒక 2 days నుంచి నూడిల్స్ తినాలనిపించింది. అందుకనేసి చికెన్ అండ్ ఎగ్ నూడిల్స్ అనమాట. సో దగ్గర అక్కడ మాకు బస్ దగ్గరనే ఆ పక్కకే ఉంటే తీసుకున్నాను. సో ఓకే టేస్ట్ అంతేం పర్లేదు అనిపించింది. సో
ఇంకా అయితే ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి, చిన్న వ్లాగ్. ఎక్కువ పెద్దగా నేను షూట్ చేయట్లేదు, పెద్దగా పెట్టినా కూడా ఎవరు చూడట్లేదు అనేసి చిన్న చిన్న వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను. అందుకనేస్తే ఈ ఒక 10 మినిట్స్ ఉంటుంది ఈ వీడియో అంతే. ఇంకా కాసేపు అయితే ఇంకా తినేసి డాడీ నేను తినేసాము, అమ్మ తినలేదు. కానీ నేను డాడీ తినేసి కాసేపు ఇంకా ఫంక్షన్ స్టోరీస్ మాట్లాడుకొని నిద్రపోయామన్నమాట. ఇంకా ఇదండి వీడియో. సో వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడ తింటూ చాలా డేస్ తర్వాత తినేసరికి అట్లా అనిపించింది, బాగా అనిపించింది అనమాట. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గైస్.